తమిళ హీరో చియాన్ విక్రమ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. ఆయన నటన, ఆయన గెటప్స్ ఆయన్ను 20 ఏళ్ల నుంచి హిట్ లేని హీరోగా ఉన్న ఆ హీరోపై వందల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి చిత్రాలను నిర్మించే స్థాయిలో నిర్మాతలలో కాన్ఫిడెన్స్ ఇస్తుంది. కమల్ హాసన్ తర్వాత సౌత్ ఇండియాలో విలక్షణ నటుడిగా మంచి పేరున్న స్టార్ ఎవరంటే చియాన్ విక్రమ్ అని వెంటనే చెబుతారు. సినిమాలో తన క్యారెక్టర్ కోసం తనని తాను ఏ విధంగానైనా మార్చుకోగలిగే సత్తా నటుడు విక్రమ్ సొంతం. అయితే ఈ హీరోకి గత 20 ఏళ్ల నుంచి ఒక్క సరైన హిట్టు పడలేదు. అయినా తనపై వందల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టడానికి నిర్మాతలు ముందుకొస్తున్నారు. ఆ హీరోకి ఉన్న ప్రత్యేకతే అది. కమర్షియల్ సినిమా చేయాలన్న ప్రయోగాత్మక కథలతో దర్శకులు వచ్చినా విక్రమ్ సిద్ధంగా ఉంటారు. క్యారెక్టర్ నచ్చితే దానికోసం తనను తాను పూర్తిగా మార్చేసుకుంటారు. స్టార్స్లో చాలామంది ఏ సినిమాలో క్యారెక్టర్ చేసినా తమ బాడీ లాంగ్వేజ్కి సెట్ అయ్యే విధంగా ఆ పాత్రని మార్చేసుకుంటారు. కానీ విక్రమ్ మాత్రం ఆ క్యారెక్టర్కి సరిపోయే విధంగా తన బాడీ లాంగ్వేజ్, ఫిజిక్ చేంజ్ చేసుకుంటారు. అందుకే విలక్షణ నటుడిగా సౌత్లోనే కాకుండా ఇండియాలోనే అతనికి ప్రత్యేకమైన ఇమేజ్ ఉంది. అయితే చియాన్ విక్రమ్కి గత 20 ఏళ్ల క్రితం వచ్చిన అపరిచితుడు సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఆ తర్వాత చాలా సినిమాలు చేసిన అపరిచితుడు రేంజ్ సక్సెస్ని మళ్ళీ చూడలేకపోయారు. ఆయన సినిమాలు కమర్షియల్ హిట్ అయినా కూడా విపరీతమైన హైప్, ఇంపాక్ట్ క్రియేట్ చేసే మూవీస్ అయితే రాలేదని చెప్పాలి. ఆ మధ్య శంకర్ డైరెక్షన్లో వచ్చిన ఐ సినిమా ఏ స్థాయి హైప్ను క్రియేట్ చేసిందో మనకందరికీ తెలిసిందే. అయితే ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్గా నిలిచినప్పటికీ విక్రమ్ చేసిన ప్రయోగాలు మాత్రం ఇప్పటికీ ఆడియన్స్ కళ్ళల్లో మెదులుతూనే ఉంటాయి. కమర్షియల్ హీరోగా కోలీవుడ్లో విక్రమ్కి సాలిడ్ మార్కెట్ ఉంది. తెలుగులో మాత్రం ఆయన సినిమాలు డబ్బింగ్ వెర్షన్లో రెగ్యులర్గా వస్తూనే ఉన్నా పెద్దగా ప్రభావాన్ని అయితే చూపించడం లేదు. తమిళంలో కేవలం సూర్య తమ్ముడు కార్తీ సినిమాలకున్నంత క్రేజ్ కమల్ హాసన్, రజనీకాంత్ సినిమాల తర్వాత మరే హీరోకి లేవంటే అతిశయోక్తి కాదు. అయితే 2022లో విక్రమ్ మహాన్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమాలో తన కొడుకు ధ్రువ్ విక్రమ్తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నారు. కార్తిక్ సుబ్బరాజు దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కి డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్ అయింది. సినిమా బాగుందనే టాక్ సొంతం చేసుకుంది. ఆ తర్వాత వచ్చిన కోబ్రా ఆశించిన స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయింది. మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన పొన్నియిన్ సెల్వన్ సిరీస్లో ఆదిత్య కరికాలన్గా విక్రమ్ నటించిన విషయం తెలిసిందే. ఆయన క్యారెక్టర్కి ప్రశంసలు లభించినా కూడా మూవీ సిరీస్ సక్సెస్ కాలేదు. ప్రస్తుతం తంగలాన్ సినిమాతో చియాన్ విక్రమ్ ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకి రాబోతున్నారు. ఫా రంజిత్ దర్శకత్వంలో పీరియాడికల్ జోనర్లో ఈ మూవీ తెరకెక్కింది. ఈ చిత్రంలో విక్రమ్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఓ క్యారెక్టర్లో ట్రైబల్ వీరుడిగా కనిపిస్తున్నారు. ఈ క్యారెక్టర్ కోసం విక్రమ్ తనని తాను పూర్తిగా మార్చుకొని సన్నగా అయ్యారు. అలాగే సినిమా మొత్తం కేవలం ఓ గోచీతో కనిపించబోతున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్కి మంచి స్పందన వచ్చింది. ఓ విధంగా ప్రాణం పెట్టి తంగలాన్ సినిమాని విక్రమ్ చేశాడని చెప్పొచ్చు. ఈ సినిమా చియాన్ విక్రమ్కి డూ ఆర్ డై లాంటిదిగా మారింది. అపరిచితుడు లాంటి ఇంపాక్ట్ ఫుల్ సక్సెస్ అందుకొని 20 ఏళ్లు అయిపోతుంది. ఈసారి అతని ఆశలన్నీ కూడా తంగలాన్ సినిమాపైనే ఉన్నాయి. ఈ సినిమా కోసం ఏకంగా 100 కోట్ల వరకు బడ్జెట్ అయినట్లు తెలుస్తుంది. ఫా రంజిత్కి కోలీవుడ్ దర్శకుడిగా మంచి సక్సెస్లు ఉన్నాయి. ఆయన ఎంచుకునే కాన్సెప్ట్లు కూడా చాలా ఎమోషనల్, ఇంపాక్ట్ కంటెంట్లతో కూడి ఉంటాయి. అందుకే తంగలాన్ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. మరి వాటిని ఏ రకంగా అందుకోగలరా లేదా అన్నది వేచి చూడాలి.